బాహుబలి ముందు వరకు దక్షిణాదిలో తమిళ సినిమాలదే పైచేయి. తమిళ సినిమాలు మనకంటే ముందే 100 కోట్ల క్లబ్లో చేరిపోయాయి. అయితే బాహుబలి వచ్చి అన్ని సౌత్ ఇండియా రికార్డులను తుడిచేసింది. దీంతో సౌత్ ఇండియాలో తెలుగు చిత్ర పరిశ్రమ అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో తమిళ పరిశ్రమ 2వ స్థానానికి పడిపోయింది. అప్పటి నుంచి తమిళ ఇండస్ట్రీకి బాహుబలిని పడగొట్టాలన్న కసి మొదలైంది. అందుకోసం తమిళ సినీ వర్గాలు కొంతకాలంగా తెగ ప్రయత్నిస్తున్నాయి. ఆ మధ్య విజయ్, పులి బాక్సాఫీసు వద్ద ఘోరంగా చతికిలపడ్డాయి. దీంతో ఇప్పుడు బాహుబలిని పడగొట్టడమే లక్ష్యంగా మరో మూవీ సిద్ధమవుతుంది. అదే రజనీ, శంకర్ కాంబినేషన్లో వస్తున్న రోబో 2.0. ఒకప్పుడు సౌత్లో పెద్ద సినిమాలు, భారీ వసూళ్లు సాధించే సినిమాలు తీసే దర్శకుడు ఎవరంటే శంకర్ పేరు మాత్రమే వినిపించేది. అయితే బాహుబలి తరువాత శంకర్ పేరు చిన్నబోయింది. రాజమౌళి పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. తాజాగా శంకర్ బాహుబలి సినిమాను పడగొట్టడమే లక్ష్యంగా రజనీకాంత్ హీరోగా 2.0 చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. బాహుబలి మూవీని మించిన బడ్జెట్తో 2.0 మూవీ తెరకెక్కుతుంది. దక్షిణాదిలో ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని విధంగా ఈ చిత్రానికి ఏకంగా 360 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే 40 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. బాలీవుడ్ మార్కెట్లో సత్తా చాటాలంటే బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్లే కావాలి. అందుకోసమే దర్శకుడు శంకర్ అక్షయ్ కుమార్ను విలన్ పాత్రకు ఒప్పించాడు. అక్షయ్ కుమార్ ద్వారా సినిమా ప్రమోషన్లను భారీగా నిర్వహించబోతున్నారు. బాహుబలి సినిమా విషయంలో కరణ్ జోహార్ స్వయంగా రంగంలోకి దిగడం వల్లనే అక్కడ భారీ విజయం సాధించి కోట్ల వర్షం కురిపించింది. ఆ కారణంగానే కరణ్ జోహార్ను తమ వైపుకు తిప్పుకుని 2.0 సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారు. రీసెంట్గా అఫీషియల్ ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమాన్ని ముంబైలో గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటే శంకర్ ఎలాంటి ప్లాన్ వేశాడో అర్థం చేసుకోవచ్చు. బయటకు పెద్దగా కనిపించకపోయినా రాజమౌళిపై నెగ్గాలన్న కసితో ఉన్నాడు శంకర్. మరి ఆయన కోరిక 2.0తో నెరవేరుతుందా, లేక బాహుబలి కంక్లూజన్ ఎఫెక్ట్తో 2.0 కూడా చిన్నబోతుందా చూడాలి.